రాష్ట్రంలోని రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేశారని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారని ప్రకటించారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. యాప్లో యూరియా విధానాన్ని రద్దు చేయాలని, షాప్లో లేని యూరియా యాప్లో ఎలా వస్తుందని ప్రశ్నించారు. వారం రోజుల్లో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయకపోతే ఎక్కడికక్కడ రోడ్లన్నీ దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మళ్ళా రోజు అంటాడు 2 లక్షల రుణమాఫీ చేసిన. ఏ ఊరికో తావూరు దేవుడి మీద కొట్టు పెట్టింది రుణమాఫీ చేస్తాను. మహేష్ కుమార్ గౌడ్ గారికి అన్నా, నేను నిజామాబాదే కదా స్వామి, నిజామాబాద్ జిల్లాలో ఏ ఊరు కంటే నువ్వే సెలెక్ట్ చేయి, ఆ ఊరికి పోదాం. 2 లక్షల రుణమాఫీ అందరికి అయిందా అని అడుగుదాం. అందరికి అయిందే అని ఊర్లో చెప్పిర్రు అనుకో 100%, నేను ఆన్నే తట్టాపారా కింద పడేస్తా, రాజకీయ సన్యాసం తీసుకొని పోతా. లేదు అనలేదనుకో, నువ్వు చేపిస్తావా, బాధ్యత తీసుకుంటావా, రుణమాఫీ చేపిస్తావా అని అడిగిన. స్పందన లేదు, మాట్లాడాడు.